హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. తిరుమల శ్రీవారి భక్తులకు ఒక గుడ్ న్యూస్ అండి. డిసెంబర్ 30వ తేదీ నుంచి జనవరి 8 వరకు తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనాలు అయితే కల్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో వైకుంఠ ద్వార దర్శనాల కోసం మొదటి 3 రోజులకు ఎలక్ట్రానిక్ డిప్ ద్వారా టిటిడి దర్శన టోకన్లు అయితే జారీ చేస్తోందండి. చివరి 7 రోజులు వైకుంఠ క్యూ కాంప్లెక్స్ 2 ద్వారా సర్వదర్శనం అయితే కల్పిస్తారు. ఇక ఎలక్ట్రానిక్ డిప్ నమోదు కోసం నవంబర్ 27 నుంచి డిసెంబర్ 1వ తేదీ వరకు అవకాశం అయితే కల్పించారు. టిటిడి అధికారిక వెబ్సైట్ లేదా యాప్ ద్వారా మాత్రమే కాకుండా ఈసారి వాట్సాప్ ద్వారా కూడా ఎలక్ట్రానిక్ డిప్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. మరి ఆ వాట్సాప్ నంబర్ ఏంది, అలాగే ఈ దర్శనాలు ఏ రోజులు ఉంటాయి, ఆ వివరాలు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. మీరు ఇంతవరకు నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి ఒక్క లైక్ ఇచ్చి షేర్ చేసుకోండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. తిరుమలలో ప్రతి సంవత్సరం వైకుంఠ ఏకాదశి సందర్భంగా వైకుంఠ ద్వార దర్శనాలు టిటిడి అయితే కల్పిస్తుంది. ఈ ఏడాది డిసెంబర్ 30వ తేదీ నుంచి జనవరి 8 వరకు వైకుంఠ ద్వార దర్శనాలు అయితే కల్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం భారీ ఏర్పాట్లు అయితే చేస్తుందండి. వైకుంఠ ద్వార దర్శనాల్లో సామాన్య భక్తులకు కూడా పెద్దపీట వేస్తూ టిటిడి కీలక నిర్ణయాలు అయితే తీసుకుంది. ఈసారి ఎలక్ట్రానిక్ డిప్ ద్వారా దర్శన అంటే వైకుంఠ ద్వార దర్శన టోకన్లు అయితే జారీ చేస్తున్నారు. మొదట 3 రోజులు అంటే వైకుంఠ ఏకాదశి, వైకుంఠ ద్వాదశి, అలాగే నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని డిసెంబర్ 30, 31, జనవరి 1వ తేదీల్లో ఎలక్ట్రానిక్ డిప్ ద్వారా వైకుంఠ ద్వార దర్శనాలకు సంబంధించిన సర్వదర్శన టోకన్లు అయితే ఆన్లైన్ ద్వారా కేటాయిస్తున్నారు. అలాగే వైకుంఠ ద్వార దర్శనం టోకన్లు ఎలక్ట్రానిక్ డిప్ నమోదు కోసం భక్తులకు నవంబర్ 27వ తేదీ నుంచి అంటే రేపటి నుంచి డిసెంబర్ 1వ తేదీ వరకు అవకాశం అయితే కల్పించిందండి. 27వ తేదీ ఉదయం 10 గంటల నుండి డిసెంబర్ 1వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ఇందుకైతే అవకాశం ఉంది. అంటే మనం రిజిస్టర్ చేసుకోవచ్చు. ఈ టైం లోపల మనకు కింద నేను డిస్క్రిప్షన్ లో దానికి సంబంధించిన వెబ్సైట్ లింక్లు అయితే ఇస్తాను. దాని ద్వారా అయితే మీరు ఆ లింక్ ద్వారా మీరు రిజిస్టర్ అయితే చేసుకోవచ్చు. ఇక వాట్సాప్ ద్వారా కూడా నమోదు చేసుకునే అవకాశాలు భక్తులకు టిటిడి అయితే కల్పించిందండి. ఆ వాట్సాప్ నంబర్ కూడా మనం ఈ వీడియోలో చూస్తాము. డిసెంబర్ 2వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు ఎలక్ట్రానిక్ డిప్ వివరాలు అయితే భక్తులకు తెలియజేస్తారు. అంటే మనము నమోదు చేసుకున్న దాన్ని ఎవరెవరు సెలెక్ట్ అయ్యారు అనేది దాన్ని బట్టి మనం మధ్యాహ్నం 2 గంటలకు డిసెంబర్ 2వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు అయితే ఆ వివరాలు భక్తులకు అయితే తెలియజేస్తారండి. ఇక మరోవైపు వైకుంఠ ద్వార దర్శనం టోకన్లు ఎలక్ట్రానిక్ డిప్ కోసం మన మిత్ర వాట్సాప్ ద్వారా కూడా నమోదు అయితే చేసుకోవచ్చు. ఇందుకోసం తిరుమల శ్రీవారి భక్తులు మన మిత్ర వాట్సాప్ నంబర్ అయిన 9552300009 కు ముందుగా గోవింద లేదా హాయ్ అని మెసేజ్ పంపాల్సి ఉంటుంది. అనంతరం ఇంగ్లీష్, తెలుగు భాషల్లో ఏదో ఒకటి ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. ఇంగ్లీష్ కోసం అయితే ఈఎన్ అనేసి, తెలుగు కోసం అయితే టిఈ అనేసి రిప్లై ఇవ్వాలి. ఆ తర్వాత ఎంచుకున్న భాషలో సర్వీస్ విండో అయితే కనిపిస్తుంది. ఆ సర్వీసెస్ విండో మీద క్లిక్ చేసిన తర్వాత టిటిడి టెంపుల్ సర్వీసెస్ ఎంపిక చేయాలి. టిటిడి టెంపుల్ సర్వీసెస్ ఓపెన్ చేసిన తర్వాత వైకుంఠ ద్వార దర్శనం డిప్ రిజిస్ట్రేషన్ ఆప్షన్ అయితే వస్తుంది. ఇక్కడ ఇంగ్లీష్, తెలుగు, తమిళ, హిందీ, కన్నడ భాషల్లో ఏదో ఒకటి ఎంపిక చేసుకుని కన్ఫర్మ్ అయితే చేయాలి. అనంతరం మీ చిరునామా, పిన్ కోడ్ అయితే నమోదు చేయాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ పూర్తి చేసిన తర్వాత డిసెంబర్ 30, 31, జనవరి 1వ తేదీల్లో మీరు వైకుంఠ ద్వార దర్శనం చేసుకోవాలని భావిస్తున్న రోజులను లేదా 3 రోజులను ప్రాధాన్య క్రమంలో ఎంపిక అయితే చేసుకోవచ్చు. అనంతరం ఆధార్ కార్డులో ఉన్న విధంగా మీ పేరు, అలాగే వయస్సు, మీ లింగం, ఆధార్ కార్డు నంబరు, మొబైల్ నంబరు ఎంటర్ అయితే చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత మరొకసారి వివరాలన్నీ సరి చూసుకొని సబ్మిట్ బటన్ అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. అయితే ఒకసారి నమోదు చేసిన పేర్లను మార్చడానికి వీలు లేదని భక్తులు దృష్టిలో అయితే పెట్టుకోవాలండి. అయితే ఆధార్ నంబర్ కానీ పిన్ కోడ్ నంబర్ అయితే ఒకవేళ తప్పుగా ఎంటర్ చేసినట్లయితే మార్చుకునే వెసులుబాటును అయితే కల్పించారు, కానీ పేరుని అయితే మార్చుకోలేరు. ఇక భక్తులు సబ్మిట్ చేసిన తర్వాత అక్నాలెడ్జ్మెంట్ అయితే వస్తుంది. ఆ మెసేజ్ ను రెఫరెన్స్ నంబర్ గా అయితే ఉంచుకోవాలి. ఆ మెసేజ్ ను డిలీట్ చేయకుండా అలాగే పెట్టుకోవాలండి. మనం అక్కడ దర్శనానికి వెళ్ళినప్పుడు అయితే చూపించాల్సి వస్తుంది. ఇక మరోవైపు శ్రీవారి భక్తులు ఇక్కడ మరో విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఒక మొబైల్ నంబర్
ఒక ఆధార్ కార్డుకు ఒక్కసారి మాత్రమే రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు వీలవుతుందని టిటిడి ఒక ప్రకటనలో అయితే వెల్లడించింది. మొదటి 3 రోజులు ఎలక్ట్రానిక్ బిట్ విధానంలో వైకుంఠ ద్వార దర్శన టోకన్లు అయితే కేటాయిస్తున్న టిటిడి జనవరి 2 నుంచి 8 వరకు వైకుంఠ క్యూ కాంప్లెక్స్ 2 ద్వారా సర్వదర్శన అవకాశం భక్తులకు కల్పిస్తుంది. కాబట్టి ఇవన్నీ సరిచూసుకొని రిజిస్టర్ అయితే చేసుకోండి. మనకి రేపటి నుంచి రిజిస్ట్రేషన్స్ అయితే ఓపెన్ అవుతాయి. నేను దానికి సంబంధించిన లింక్స్ అయితే కింద డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. అలాగే వాట్సాప్ నంబర్ కూడా కింద డిస్క్రిప్షన్ లో ఉంటుందండి. ఇక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.